హలో ఎవ్రీవన్, మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా పూజ చేసుకున్నారు, అలాగే టెంపుల్కి వెళ్ళారా లేదా అనేది వీలైతే కామెంట్ చేయండి. ఇవాళ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా మేము తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకున్నాం, ఏమేమి నైవేద్యాలు చేసాం వాటికి సంబంధించి ఉంటుందన్నమాట. చూసేయండి. ఇదన్నమాట పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. మా అమ్మ వచ్చేసి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుందన్నమాట. మొత్తానికి రెండు పక్కల పని అయితే జరుగుతుంది. ఇవాళ కొంచెం లేట్గా పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇవాళ అంతా డే మొత్తంలో మనం పూజ చేసుకోవచ్చు కదా ఎప్పుడైనా కూడా. సో ఇంకా కొంచెం మా అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మేము స్నానాలు చేసి రెడీ అయిపోయి, ఇంకా మాకు ఫీడింగ్ చేయాల్సిన బాధ్యతలు కూడా ఉంటాయి కదా మా అమ్మకి. సో కింద రాకీ గాడికి అన్నం పెట్టొచ్చి ఇవన్నీ పిచ్చుకలకు ఫుడ్ వేసి ఇవన్నీ చేసి మేము రెడీ అయ్యి ఇక్కడ ఒక పక్కన వంట చేస్తూ ఉన్నాం, ఇంకో పక్కన పూజకు కావాల్సినవి కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ అయితే జస్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అట్టిపళ్ళు తెప్పించాము. అది నైవేద్యం పెట్టిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా మా అమ్మ మరి ఏమనుకుందో ఏమో, మొత్తానికి వంట కూడా చేసేస్తుందో పక్కన. ఇంకా ఒక్కొక్కటి చేసినవన్నీ కూడా తీసి ఇంకా కింద పెట్టేసుకుంటున్నాము. ఇప్పటికే చూస్తున్నారు కదా గట్ట అంతా కూడా ఎంత మెస్సీగా అయిపోయిందో. సో అదంతా కూడా ఇంకా హడావిడిగా ఉన్నామన్నమాట ఇద్దరం కూడా. అప్పటికే మా అమ్మ మార్నింగ్ నుంచి జస్ట్ కాఫీ తాగి ఉంది. కొంచెం జావ చేశాను, ఓట్స్ జావ తాగమంటే ఇంకా అస్సలు తాగలేదన్నమాట. పూజ చేసుకునేదాకా నేను ఏం తీసుకోను అని చెప్పి ఇంకా అలాగే ఉంది.
అందుకని ఇంకా ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం. ఇక్కడ పూజకి సంబంధించి ఏర్పాట్లు కూడా నార్మల్గా అయితే ఉండవు కదా, చాలా అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ నాకు గుర్తున్నంత మటుకు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా అమ్మ పప్పు తీసి కొంచెం గిన్నెలో వేసి పెట్టామంటే పెట్టాను. ఇంకా పులిహోర ఒకటి చేసేది ఉందన్నమాట. ఆ పులిహోర చేసేస్తే ఇంకా వంట పని అయితే అయిపోయినట్టే. ఇంకా పూజకి కూర్చుంటాం. ఇద్దరం కలిసి ప్రశాంతంగా కూర్చొని చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసినప్పటికీ పూజ చేసే దగ్గర ఏంటంటే ఓపిక అయిపోతుందండి. ఇంక ఇవాళ అలా కాకుండా ప్రశాంతంగా కూర్చొని మెయిన్ మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోలేకపోతే ఇంకా వేస్ట్ కదా, ఇంత చేసి వేస్ట్ అవుతుంది. అందుకనేసి ఇంకా ఓపిక లేకపోయినా అప్పటికి నాకు కూడా కొంచెం నీరసం వస్తూ ఉందన్నమాట. నైట్ కూడా నేను సరిగ్గా డిన్నర్ అనేది చేయలేదు. ఇంకా నీరసం వస్తూ ఉంది, అయినా కూడా ఓపిక తెచ్చుకొని ఇద్దరం అనుకుంటూ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను పిండి దీపాలకి చేస్తున్నాను అన్నమాట. నేను ఎప్పుడు పిండి దీపాలు చేసేటప్పుడు మీకు వీడియోలో చూపించలేదు కదా, అందుకని ఇవాళ అక్కడక్కడ వీడియో బిట్స్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ముందు ఈ పనే ముఖ్యము, వీడియోస్ తీయకూడదు. అమ్మో వీడియో తీసేంత టైం లేదు, ఎందుకంటే ముందు ఏర్పాట్లు చేసుకోవాలి కదా, ఇంకా నాకు ఎక్కడుంది టైం అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇవాళ నేను వీడియో తీసుకుంది మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పూజ అంతా చేసేసుకున్న తర్వాత అబ్బా మనం ఆ రోజు వీడియో తీసుకుని ఉంటే బాగుండు, మనం కూడా ఎంత బాగా చేసుకున్నాం కదా పూజ, అప్పుడు చూసుకునే వాళ్ళం మనం కూడా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఇవాళ ఓపిక తెచ్చుకొని నేను చేసే పని, మా అమ్మ చేసే పని అక్కడక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసి ఇవాళ అప్లోడ్ చేసేస్తున్నా. నిజం చెప్పాలంటే పూజ అంతా ఇప్పుడే కంప్లీట్ అయిపోయి తినేసి కూర్చున్నాను. అస్సలు ఓపిక అవ్వట్లేదు, బ్యాక్ పెయిన్ వస్తుంది. అయినా కూడా ఇంకా వీడియో అప్లోడ్ చేశాక రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇంకా గబగబా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సరే అయితే ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేస్తాను. వీడియో అంతా అయిపోయాక లాస్ట్లో మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మటుకు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.
సో ఇదన్నమాట ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. కొంచెం లేట్ అయినా కూడా పూజ స్టార్ట్ చేయడం చాలా మంచిగా అయితే అయ్యిందనమాట పూజ చేసుకోవడం. ఇంకా పూజ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే మా అమ్మ వద్దని చెప్పింది, అందుకే ఇంకా నేను తీయలేదు. తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయి నైవేద్యాలు పెట్టేసి అంతా ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. ఇంకా నీరసాలు వచ్చి పడిపోయేటట్టు ఉన్నాం. పడిపోకముందే కొంచెం కడుపులో ఏమైనా వేసుకుంటే బెటర్ అని చెప్పి ఇంక ఇక్కడ నేను మా అమ్మ తినేస్తున్నాం. మా ఇద్దరికి మా అమ్మ వడ్డిస్తుంది అనమాట. అన్నీ ప్రసాదాలు నైవేద్యం పెట్టింది కదా, ఇవన్నీ కూడా వడ్డిచ్చేస్తుంది. ఫుల్ అంటే ఫుల్ ఆకలి వేసేస్తుంది, గొంతు కూడా రావట్లేదు మాట్లాడడానికి. ఇంకా అందుకే తినేయాలి. మీకు కూడా ఒకసారి చూపించేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దామని చెప్పి ఇంకా తినేటప్పుడు కూడా కొంచెం ఒక చిన్న బిట్ వీడియో అయితే తీసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే అయిపోలేదు, ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఎండ్ వరకు చూసి అప్పుడు వెళ్ళండి. ఓకేనా? బాయ్ బాయ్.